హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ మెంతి కర్రీ అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా రెగ్యులర్గా ఎప్పుడు ఒకే వేలో కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి. చికెన్ ఎప్పుడు అనేది ఒకేలా తినలేము కదా. ఈ విధంగా చికెన్ మెంతి కర్రీని ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న మెంతి కూరను కూడా దానిలో మనం వేసుకుందాము. దీనిలోనే మనం పసుపు అనేది కూడా వేసుకుందాము. పసుపు ఉప్పు అనేది వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇలా చికెన్ కర్రీలో కూడా డైరెక్ట్ ఆకుకూర అనేది వేసుకోవచ్చు, కానీ మెంతికూర అనేది కొంచెం చేదు ఉంటుంది కదా, అందువల్ల మనం ఈ విధంగా మగ్గపెట్టి వేస్తే టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ కర్రీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంది. మేము తిన్న తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను ఇంట్లో. చాలా నచ్చింది మా హస్బెండ్కి అయితే. ఒకసారి ఎప్పుడు లాగాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం చికెన్ కర్రీ చేసుకునే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇలా కరివేపాకు వేపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన ఉంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగానే ఉన్న ఆనియన్స్ని కూడా మనం వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్ అలా కలర్ వచ్చేంత వరకు వేగితేనే కర్రీ అనేది తీపిదనం రాదండి. ఈ విధంగా వేగే ముందు మనం పసుపు ఉప్పు అనేది కూడా వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, రాక్ సాల్ట్ అనేది వేసుకోండి. ఇలా ఆనియన్స్లోనే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. హెల్త్ ఉంటుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే ఇంకా క్యాప్సికమ్ చికెన్ ఇట్లా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు, రెగ్యులర్గా కాకుండా. ఆ వీడియోస్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత దీనిలో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నదైతే కర్రీ అనేది చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసింది. ఈ విధంగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మనం వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంచి పచ్చివాసన పోయేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని వేపుకుందాము. ఈ విధంగా మనం వేపుకున్న తర్వాత ముందుగానే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా మనం పక్కన ముందుగానే పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. తర్వాత మనం దీనిలో కారం అనేది వేసుకుందాము. మీ రుచికి తగినంత వేసుకోండి కారము. నేను కొంచెం స్పైసీగానే చేశాను కర్రీ, అందువల్ల నేను కొంచెం బాగానే వేసాను. పెద్ద స్పూన్తో వేసాను కారము. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి అన్నీ వేసుకుని కొంచెం మనం తిప్పుకోవాలండి. ఈ విధంగా మొత్తం మనం ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయకి ఆ కారం మసాలా అనేది పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ చికెన్ వేసుకుని మనం ఇది మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మనం మగ్గపెట్టుకోవాలండి. కర్రీ అనేది ఎంత మగ్గి ఆయిల్ అనేది బయటకు వస్తే అప్పుడు అంత కర్రీ అనేది బాగుంటుంది. మీరు కూడా ఇలాంటివి చేస్తారా, లేదా మా వీడియోస్ చూసి చేస్తున్నారా అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ విధంగా చికెన్ అనేది వేసి మొత్తం మగ్గేంత వరకు, ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మగ్గపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గపెట్టుకుని ఇంకా ఫైనల్కి ఎగిరిపోతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా మగ్గపెట్టుకున్న మెంతికూర అనేది కూడా దీనిలో మనం వేసి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అనేది మంచిగా చికెన్లో వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. తర్వాత మెంతికూర వేసుకుని అది కూడా మగ్గి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం మగ్గపెట్టుకోవడమే.
ఇది సిమ్లో కూడా స్లోగా చేసుకోవచ్చండి. ఇది ఫ్రై టైప్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా తొందరలో పోస్ట్ చేస్తాను. వాటర్ అనేది పోయకుండా జస్ట్ ఇలా మెంతికూర అనేది వేసి మనం చికెన్ని ఫ్రై టైప్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో గ్రేవీ ఇష్టం అని చెప్పి నేను వాటర్ వేసాను. ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్లోగా ఫ్రై లాగా ఉంచేసుకున్నా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే గ్రేవీ కర్రీ లాగా చేశాను కాబట్టి నేను గ్రేవీ చూపిస్తున్నాను. ఆ ఫ్రై కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చకపోతే ఏం మార్చుకోవాలి, ఏంటి డిఫరెంట్ ఏముంది అనేది వాయిస్లో ఉందా, ఎలా చెప్పాలి అనేది కూడా సజెషన్స్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేది మనం వేసేసుకుందామండి. తర్వాత మొత్తం ఒకసారి ఉప్పు అదంతా పట్టేంత వరకు మనం ఒకసారి కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. మొత్తం చికెన్ కర్రీ ఉడికేంత వరకు మనం ఉంచుకోవడమేనండి. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ కన్నా రెగ్యులర్గా ఇలా మేతి చికెన్ కర్రీయే చేస్తున్నాను ఇంట్లో. ఈ విధంగా మొత్తం మనకి దగ్గరగా అయ్యేంతవరకు మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మనం ఉంచుకొని ఉడకబెట్టుకోవడమే. ముక్క అనేది ఉడికేంతవరకు. తర్వాత ఫైనల్గా మనం గరం మసాలా అనేది వేసుకుందాము. ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం ఉడకబెట్టుకోవాలండి. చికెన్ కర్రీ అనేది మేతి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో నేనేమన్నా మార్చుకోవాల్సినవి ఉంటే కింద సజెషన్లో చెప్పండి. నేనేమనుకోనండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మా వీడియోస్ చూసేవాళ్ళు ఒకసారి నాకు సజెషన్స్ ఇవ్వండి. ఈ విధంగా చికెన్ కర్రీ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.